మామిడికాయల సీజన్ వచ్చిందంటే చాలండి ఈ పచ్చడి మాత్రం నేను కంపల్సరీ చేసుకుంటాను అనమాట. ఇట్లా చేసుకుని కనుక వేడివేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందోనండి. ఒక పుల్లగా ఉండే మామిడికాయను ఒకటి తీసుకుని దాన్ని చక్కగా చెక్కు తీసేసి దాన్ని తురుముకోవాలన్నమాట. కొంతమంది చిన్న చిన్న ముక్కలుగా కూడా కోసుకుంటారు, కానీ తురుముకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. అసలు ఏమి లేదండి, చాలా సింపుల్ అనమాట ఈ పచ్చడి చేయటం. ఇట్లా తురిమిన మామిడికాయ తురుములో కొద్దిగా ఉప్పు అట్లాగే ఒక స్పూన్ కారం వేసుకుని బాగా కలుపుకుని తర్వాత దీన్నైతే మనం పోపు పెట్టుకోవాలన్నమాట. ఇట్లా బాగా కలుపుకోవాలండి. తర్వాత దీన్ని పోపు పెట్టుకోవాలి. చక్కగా పోపులో జీలకర్ర, పచ్చెనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, కొద్దిగా పసుపు వేసి బాగా తాలింపు వేసుకుని ఈ తాలింపుని తీసుకొచ్చి ఇందులో కలిపేసుకున్నాం అనుకోండి. దీన్ని కనుక వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుందండి. నాకు ఇప్పుడే నోరూరిపోతుంది అనమాట. చూస్తే టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. పుల్ల పుల్లగా కారంగా అసలు భలే ఉంటుంది.